హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చేసుకునే విధానం గురించి నా అభిమానులందరికీ చెప్పాలనుకుంటున్నానండి. ఒకసారి చూడండి నేను చేసే విధానం. చికెన్ అనేది మనం కేజీ చికెన్ అండి, అది దానికి సరిపోయేటట్టుగా ఆనియన్ పీసెస్ వేసానండి. ఆనియన్ పీసెస్ మనం ముందుగానే చికెన్లో వేసేసుకోవాలండి. కారం అండి, ఎంతైతే మన కేజీ చికెన్కి సరిపోద్దో అంత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, ఆయిల్ వేసి నేను ముందుగానే అవన్నిటిని కూడా కలుపుతానండి. ముందు ఆయిల్ వేసిన తర్వాత వాటిలన్నిటిని కూడా నీట్గా ప్రతి పీస్కి పసుపు, కారం, మసాలా, ఉప్పు పట్టేటట్టు కలుపుతానండి. మనకు ఆనియన్ పీసెస్ కూడా అందులో ఉండే టేస్ట్ కూడా మనకు పడుతుందండి. పీస్తో ఏగుతుంటే దాని టేస్ట్ వేరే వస్తుందండి. ఒక ఫిష్కే పేస్ట్ చేస్తాను, కానీ చికెన్కి మటన్కి పీసెస్ కట్ చేసి వేస్తానండి ఆనియన్స్. అవండి అలా కలుపుతానండి. ప్రతి పీస్కి పట్టేటట్టు కలిపి 15 మినిట్స్ ఉంచుతానండి. 15 మినిట్స్ ఉంచేస్తానండి అలా ప్రతి పీస్కి కలిపినట్టు కలిపేసి ఉంచేసాక వేరే పాత్రలోనికి నేను వేసుకున్నానండి ఫ్రై చేయడానికి. అవండి ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతుందండి. 15 మినిట్స్ తర్వాత నేను పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి, ఫ్రై చేస్తానండి. అలా ఫ్రై అవుతుండగా మనకి ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదండి, పచ్చి వేస్తాం కదండి, గ్రేవీలాగా ఉడికిపోతుందండి. మనం వాటర్ వేయకుండానే నేను చికెను చేస్తానండి. అవండి గ్రేవీలాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటామండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, అల్లం వెల్లుల్లి దంచి వేస్తానండి నేను. అవండి దంచి వేసానండి. అది పేస్ట్ అయితే మనకు పేస్ట్ ఒక ఫిష్కే వేయాలండి. వీటికైతే మాత్రం అల్లం వెల్లుల్లి దంచి వేస్తాను, ఆనియన్ పీసెస్ కట్ చేసి వేస్తానండి చికెన్కి మటన్కి. ఎందుకంటే అవి వాటితో పాటు ఉడుకుతుంటేనే వాటి రుచి వేరేగా ఉంటుందండి. మన ఫిష్ ఎక్కువ ఉడకదు కాబట్టి మనం పేస్ట్ వేసుకోవాలి. చికెన్కి మటన్కి అవసరం లేదండి. చూడండి అల్లం వెల్లుల్లి పీసెస్ కట్ చేసి ఇదే దంచి వేసానండి. ముక్కలు మెత్తగా దంచాను, మన మామూలు రోట్లో దంచి వేసానండి. చూడండి చికెను ఆ గ్రేవీలాగా ఎప్పుడైతే ఈ పీసెస్ అన్నీ నీట్గా ఉడుకుతాయో అలా రెడీ అవుతుందండి చికెన్ కర్రీ. ఇప్పుడు మనం అన్నంలో కలుపుకొని తింటండి బిర్యానీ టేస్ట్ వస్తుందండి. అంటే మనం ఫస్ట్ నుంచి కూడా అన్నీ నీట్గా యాడ్ చేసాం కాబట్టి అలాగా ప్లేట్ పెట్టి నేను ఉడికించానండి. ఓకే ఫ్రెండ్స్, నేను చికెన్ కర్రీ చేసే విధానం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.